గుడ్ సైడ్ అంటారు అనమాట. కమెడియన్స్కి చాలా వరకు నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే దాని ఏమంటారు డార్క్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కొంచెం సాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాంటివి అక్కడి నుంచి కూడా విన్నా. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల జనరల్గా హెల్త్ బాగా చూసుకోలేకపోవడం, అసలు జనరల్గా మీ ఉద్దేశం ఏంటి సార్? ఒకవేళ ఈ టాపిక్ లేదండి, ఏమండి, నా దగ్గర సింగిల్ లైన్ ఆన్సర్ ఉంటుంది, ముఖ్యాంశాలు, ఆ తర్వాత వాటి వివరణ ఉంటుంది. జనరల్గా నీ లైఫ్ నువ్వు చెడగొట్టుకోవాలని ఎప్పుడైనా అనుకుంటావా? ఎవడైనా అనుకుంటాడా? నా కెరీర్ నేను చెడగొట్టుకుందాం అనుకుంటాడు ఎవడన్నా? ఎప్పుడు అనుకోడు. చెడిపోద్ది అంతే, బాగుపడుతుంది అంతే. అందుకే మన కర్మ సిద్ధాంతంలో చెడిపోవడం బాగుపడటం మన చేతుల్లో లేదు. కొన్ని కుదురుతాయి అంతే, కొన్ని కుదరవు. అంత చేసిన రాజబాబులు లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే వీటికి బానిస అవడం వల్ల ఇలా అయ్యాడు, లేకపోతే ఎప్పుడూ బానిస. దీన్ని ఏమంటారంటే కర్మానుసారణే బుద్ధి అంటాడు. కర్మను అనుసరించి బుద్ధి పుడుతుంది. మనం మామూలు మాట్లాడుకున్నాం, నేను వద్దన్నాను రాండి, నైట్ ఎందుకురా ఇక్కడ కూర్చో, చక్కగా మనం తర్వాత నైట్ ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్ళిపోదు, కానీ రూమ్ దగ్గరే కదా ఎంతసేపు వెళ్తామంటే, లేదు నేను వెళ్ళిపోయాడు అంటాడు. అంటే ఏంటి? వాడికి ఆ రకమైన ఆలోచన కలగబట్టి ఆలోచన అనుసరించి వాడు ఆ పని చేశాడు. వాడు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే డెస్టినీ. ఐ బిలీవ్ ఇన్ దట్. అందుకని నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళ చేతులారా వాళ్ళకు వచ్చినటువంటి దీన్ని ఒక స్టేజ్లో అనుకునేవాడిని. వాళ్ళంతటి వాళ్ళు నాశనం చేసుకున్నారు, వాళ్ళు దాన్ని ఏమంటారు, పదం ఏదో ఉంది, స్వయంకృత అపరాధం. స్వయంకృతం వాళ్ళు అలా చేసుకుని ఎప్పుడు స్వయంకృతంగా నాశనం అయిపోవాలని అనుకోడు సార్. ఒకడు కుదురుద్ది, ఒకడు కుదరదు అంతే. అందుకని రైట్ ఫ్రమ్ శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, చలం, రాజబాబు, ఆదిగా కలిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఎవరైనా, కాకపోతే అది ఫిలసాఫికల్గా మనం మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవడం. మనకు అవసరాన్ని మించిన డబ్బు ఇస్తారు, వస్తుంది డబ్బు, అలా దాన్ని హౌ టు యూజ్ ఇట్, హౌ టు యూటిలైజ్ ఇట్ అనేది. నేను ఫిలిం ఇండస్ట్రీకి లెక్చరర్గా చేసి వచ్చాను. ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ ఆన్ ద డేస్. మనకు జీతం వచ్చిందంటే ఈ జీతంలో ఇంటి అద్దె ఇది కట్టాలి, దీనికి ఇది కట్టాలి, దీనికి ఇది, సినిమాకి ఇది, దీనికి ఇది అని డివైడ్ చేసుకుంటాం. జనరల్గా ఒక దాన్ని ఏమంటారు, ఒక జాబ్ హోల్డర్ చేసే పని. అది అలవాటు చేసుకుని ఇక్కడికి వచ్చాను కాబట్టి వీ షుడ్ బీ లైక్ దిస్. అంటే మీరు లారీస్కి పెయింటింగ్ వేసేవారు, అంటే మీరు పవర్టీ గురించి అంత మాట్లాడుతున్నప్పుడు, లేక పేదరికం గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. అంటే వైజ్ ఈజ్ సో పెయిన్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దట్ అన్నట్టు బుక్ చదవడానికి ఇంకెక్కువ నాలెడ్జ్, అంటే ఎక్కువ క్లారిటీ వచ్చింది నాకు. బట్ ఈ యాంగిల్ మాకు తెలియదు చాలా మందికి. సో కొద్దిసేపు మన పవర్టీ ఆస్పెక్ట్లో ఒకసారి మాట్లాడితే, ఇండియా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దిస్ ఈస్ ది $1,000 క్వశ్చన్. రైట్. ఎందుకు మనం పూర్గా ఉంటాం? వీఆర్ నాట్ పూర్ అట్ ఆల్. వీఆర్ పూర్ అంటే క్రానలాజికల్గా మన మీద దండి తెచ్చినటువంటి హిస్టరీ అంతా మనం తీసుకుంటే భారతదేశం రత్నగర్భ.